వింగ్స్ ఇండియా 2026లో మన తెలుగువాడి ప్రతిభను కూడా మనం చూడబోతా ఉన్నాము. ఇక్కడ డైరెక్ట్ విమానాలకు సంబంధించినటువంటి ఒక పరిశ్రమనే స్థాపించడానికి ఇప్పటికే ఏవియేషన్తో అగ్రిమెంట్స్ అయితే పూర్తి చేసుకున్నారు. మనతో పాటుగా శుభకర్ దానికి సంబంధించినటువంటి CEO ఉన్నారు. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. తెలుగు ప్రజలందరూ కూడా గర్వించేటువంటి పని అయితే చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు మన నుంచి మన కంపెనీ పేరేంటి, మన నుంచి ఎయిర్ క్రాఫ్ట్స్కి మీరు ఇచ్చేటువంటి ఎయిర్లైన్స్ వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సపోర్ట్ ఏంటి అసలు? ఫ్లెమింగో ఏరోస్పేస్ అనేది మేము 2022లో స్టార్ట్ చేసామండి. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ అనేది మనమే సొంతంగా ఇండియాలో తయారు చేసుకోవాలి అని మేము అనుకున్నప్పుడు, ఇది చేద్దాం, ఇలాంటిది ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు మాకు ఫస్ట్ అర్థం చేసుకుంది ఏంటంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేయాలి అంటే ఒక 10 నుంచి 12 సంవత్సరాలు పడుతుంది అనమాట. అంటే డిజైన్ చేసి దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి దాని అసెంబ్లీ, దాని తర్వాత సర్టిఫికేషను, కమర్షియల్గా ఎయిర్లైన్స్ వాళ్ళకి అమ్మాలంటే 10 నుంచి 12 సంవత్సరాలు. కానీ ఇప్పుడున్న మన మార్కెట్కి దాన్ని అధిగమించాలంటే మనం ఏదో ఒక గ్లోబల్ OEMతో టైఅప్ అయ్యి వాళ్ళ టెక్నాలజీ మనం తీసుకుని అక్కడి నుంచి మనం లోకలైజ్ చేసుకుంటే మనకి అందుబాటులోకి వస్తుంది అనమాట. లేదంటే ఇప్పుడున్న షార్టేజ్కి, ఇప్పుడున్న మొమెంటమ్ మిస్ అవుతాం, రైట్? అట్ ద సేమ్ టైం ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏం చేస్తుందంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ మేము రేపు పొద్దున్న దీనికి సంబంధించి అడ్వాన్స్మెంట్స్ ఏమైనా చేయాలి అంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించింది మాకు దీనికి సంబంధించి డిజైన్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి మొత్తం మాకు తెలిసి ఉండాలి, రైట్? సో ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంత ఇంపార్టెంట్ అన్నమాట దానికి. సో దానికి సంబంధించింది ఏంటంటే నిన్న మేము ఏం చేసామంటే వింగ్స్ ఇండియాలో మేము ఈ ఫ్రేమ్వర్క్ లైసెన్సింగ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంటారన్నమాట. అంటే ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది రాబోయే 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేసుకునేలాగా ఒక రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నాం. దానికి సంబంధించిన ఒప్పందం నేను సైన్ చేసుకున్నాం. అది కాకుండా ప్రిలిమినరీ పర్చేస్ అగ్రిమెంట్, అంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినంత చేసినా సరే ఈ లోపు అది 3-4 years పడుతుంది అనమాట. ఆ కేపబిలిటీస్ బిల్డ్ చేసుకోవాలంటే మనం. సో మేము ఆ కేపబిలిటీస్ బిల్డ్ చేసుకోవాలి, కానీ మనకి ఇండియాలో ఎక్స్పర్టీస్ ఉంది, రైట్? కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని సెటప్ టైం పడుతుంది. కాబట్టి ఈ లోపు ఆ సెటప్ అవుతున్న ప్రాసెస్లోనే అక్కడ రష్యాలో తయారయ్యే ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ ఉందో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లోనే తయారయ్యి ఇండియాకి వస్తుంది. వచ్చి ఇది ఇప్పుడు ఇంటీరియర్స్ మీకు ఏదైతే చూస్తున్నారో దీనికి సంబంధించినంత ఇంటీరియర్స్ ఏమీ లేకుండా బేర్ షెల్ వస్తుంది అనమాట. అంటే ఈ స్టోరేజ్ ఓపెన్గా వస్తుంది. పైలట్స్ ఇద్దరు దీన్ని అక్కడి నుంచి ఇక్కడ ఎగిరించేసి తీసుకొస్తారు. అక్కడ మేము ఇక్కడ ఈ లోకల్ హ్యాంగర్లో మేము దాన్ని ఈ ఇంటీరియర్స్ అంతా చేసి ఎయిర్లైన్ వాళ్ళు ఎవరైతే వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఉంటే దాని తగ్గ చేసి మేము వాళ్ళకి అమ్ముతాం అనమాట. అది మా ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్కి వెళ్ళేప్పటికి ఏం చేస్తామంటే మన ఫైనల్ అసెంబ్లీకి వెళ్తాం అనమాట. ఫైనల్ అసెంబ్లీ అనేది ఒక్కొక్క భాగాలు అనుసంధానం చేసుకుంటూ వెళ్తాం అనమాట. అది సెకండ్ ఫేజ్లో వెళ్తుంది. థర్డ్ ఫేజ్కి వెళ్ళేప్పటికి ఏంటంటే కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. 100% మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. సో ఇలా ఫేజ్ వైజ్ మేము ఇంప్లిమెంట్ చేసుకుంటాం. మీరు చెప్పినటువంటి థర్డ్ ఫేజ్ మీరే చేయాలనుకుంటే, మీరు ఫ్లెమింగోతో ఇప్పుడు రష్యాతో టైఅప్లో ఉన్న అంటున్నారు, టైఅప్ లేకుండా మీరే ఓన్గా ప్రిపేర్ చేయాలంటే ఇంకెన్ని సంవత్సరాలకు అలాంటి అవకాశం ఉంది మీ అవగాహన మేరకు? సో ఇది టెక్నాలజీ టైప్ ఒకటే అండి. వేరాస్ కేపబిలిటీస్ అంతా మేమే చేసుకోవాలి, మేము స్వతహాగా మేమే చేసుకోవాలి. దీంట్లో రష్యా వాళ్ళు ఏంటంటే వాళ్ళ సంబంధించిన కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా చేసుకోవాలి, ఈ విధంగా ఈ పరిధి ఉండాలి, ఇంత కావాలి అనే ఒక మాత్రం మేము ప్రిపేర్ చేసుకుంటాం. సో అది చేసుకోవడానికి ఏంటంటే 2030 కల్లా మేము ఫైనల్ అసెంబ్లీకి వెళ్తాం. 2032లో 100% ఇండిజినైజేషన్ కోసం వెళ్తాం అనమాట. ఏమైనా ఇప్పటికీ మీకు ఏమైనా పర్చేజింగ్ ఆర్డర్స్ ఏమైనా కనబడతా ఉన్నాయా? మొదటి పర్చేజ్ మొదలైందని చెప్పుకునేటువంటి అవకాశం ఏమైనా కనబడుతుందా? ఆల్రెడీ ఒకటైతే మీరు కూడా ప్రిపేర్ చేసినట్టు కనబడుతుంది. ఆల్మోస్ట్ ఇది ఎండింగ్ స్టేజ్లో కనబడుతున్నట్టు ఉంది. ఇప్పుడు మనం కూర్చున్నటువంటి ఫ్లైట్ ఎవరి నుంచి అయినా ఆర్డర్స్ వచ్చినాయి అనేటువంటి ఏమైనా సంకేతాలు ఏమంటున్నాయి? ఆర్డర్స్ గురించి మాత్రం చెప్పాలంటే మేము కూడా చాలా ఎక్సైట్గా ఉన్నాం. 3 నుంచి 4 ఎయిర్లైన్స్ వాళ్ళు డిస్కషన్ స్టార్ట్ అయింది. సో గోయింగ్ ఫార్వర్డ్ ఏంటంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాం. బికాజ్ ఇప్పుడు ఎర్లీ స్టేజ్ కదా, కొంచెం మేము అది ఒక్కసారి వాళ్ళతో ఫైనల్ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత మేము మీకు అందరూ తెలంగాణలో డొమెస్టిక్ ఎయిర్లైన్స్కి చాలా స్పేస్ ఉందని చెప్తా ఉన్నారు. మొన్న ఇండిగో ఇష్యూ వచ్చినప్పటి నుంచి దానికి సంబంధించిన చర్చ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఫ్లెమిగో అప్కమింగ్ ఎయిర్లైన్స్గా ఎదగవచ్చు అని చెప్పేసి ఊహించవచ్చా? మీ నుంచి ఒక అప్కమింగ్ ఎయిర్లైన్స్ ఊహించవచ్చా? అంటే మేము మ్యానుఫ్యాక్చరింగ్ వరకే ఉంటామండి. ఎయిర్లైన్ వాళ్ళకి ఏదైతే వాళ్ళకి అనుగుణంగా సపోర్ట్ కావాలో దాంతవరకు మేము 100% ఇస్తాం.
వాళ్ళకి సంబంధించిన ఏదైతే వాళ్ళు ఆపరేషన్ సంబంధించిన ఇష్యూస్ ఉంటాయో, కస్టమైజేషన్స్ ఉంటాయో, కాస్ట్ ఉంటాయో అవన్నీ మేము దాన్ని అడ్రస్ చేస్తున్నాం. అంతవరకు మా ఫ్యూచర్ 10 ఇయర్స్లో ఎంత మేరకు మీ యొక్క గ్రోత్ కనబడతా ఉంది? అంటే 10 ఫ్లైట్స్ 15 ఫ్లైట్స్ ఇట్లా చెప్పాలనుకుంటే మేము నెంబర్ ఏమైనా ఆల్రెడీ చూస్ చేసి పెట్టుకున్నారా, లేకపోతే వచ్చేటువంటి ఆర్డర్స్ని బట్టి మీ యొక్క చూసింగ్ ఉంటుందా? 2030 కల్లా మేము 40 ఎయిర్క్రాఫ్ట్స్ డెలివరీ చేయాలని మాత్రం ప్లాన్ చేసుకున్నాం. సో దాని తగ్గట్టే మేము సిద్ధం చేసుకున్నాం. ఓకే ఓకే, ఒక తెలుగువాడు ఇంత ఎదుగుతున్నందుకు మేము కూడా చాలా గర్విస్తూ ఉన్నాం. ఇది ఫ్లెమిగోకి సంబంధించినటువంటి CEO చెప్తున్న మాటలు. ఇక్కడ నుంచే ఎయిర్లైన్స్ డిజైన్ చేసి, ఎయిర్క్రాఫ్ట్లను డిజైన్ చేసి అమ్మడానికి సిద్ధంగా ఉన్నటువంటి అయితే వారు చెప్తున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.